హలో పిల్లలు, అందరికీ నమస్కారం. తెలుగువాడి టేల్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక తెలివైన కాకి కథ విందామా? మరింకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. ఆ రోజు ఎండాకాలం మధ్యాహ్నం. సూర్యులు భగభగా మండిపోతున్నాడు. ఎండవేడికి కాకికి విపరీతమైన దాహం వేసింది. గొంతు ఎండిపోతోంది. అబ్బా, ఎంత దాహంగా ఉందో! ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా లేదే. ఇలా అయితే నేను ప్రాణాలు వదలాల్సిందేనా అనుకుంటూ నీళ్లకోసం ఆకాశంలో అటూ ఇటూ వెతకడం మొదలుపెట్టింది. అలా ఎగురుతూ ఉండగా దూరంగా ఒక తోటలో ఒక కుండ కనిపించింది. అంతే, కాకి ఎగిరి గంతేసి ఆ కుండ దగ్గరకు వాలింది. సంతోషంగా కుండలోకి తొంగిచూసింది. కాని అయ్యో పాపం, నీళ్లు చాలా అడుగున ఉన్నాయి. కాకి తన ముక్కును కుండలోకి పెట్టి నీళ్లు తాగడానికి ఎంతో ప్రయత్నించింది. కాని ముక్కు నీళ్లకి అందలేదు. ఇంత దగ్గరగా నీళ్లున్నా తాగలేకపోతున్నానే అని కాకి చాలా నిరాశపడింది. అప్పుడే కుండ చుట్టూ పడి ఉన్న చిన్న చిన్న గులకరాళ్ళు కాకి కంటపడ్డాయి. వెంటనే ఆ కాకి బుర్రలో ఒక అద్భుతమైన ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే కాకి ఒక్కో రాయిని తన ముక్కుతో పట్టుకొని తెచ్చి ఆ కుండలో వేయడం మొదలుపెట్టింది. టప్ 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 అలా రాళ్లు వేస్తుంటే అడుగున ఉన్న నీళ్లు నెమ్మదిగా పైకి రావడం మొదలయ్యాయి. కాకి మరింత ఉత్సాహంగా రాళ్లు వేసింది. నీళ్లు కుండ పైకి వచ్చాయి. ఇంకేముంది, కాకి సంతోషంగా కడుపు నిండా నీళ్లు తాగి హాయిగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. చూశారా పిల్లలు, కష్టం వచ్చినప్పుడు భయపడి ఆగిపోకూడదు. కొంచెం బుద్ధిని ఉపయోగిస్తే ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకోవచ్చు. ఉపాయం ఉంటే అపాయాన్ని దాటవచ్చన్నమాట. మరి ఈ కథ మీకు నచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథల కోసం మన తెలుగువాడి టేల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. బై బాయ్.